కేసీఆర్ ఏడాది కూడా ఉండదు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా జంప్ చేస్తాడు కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే అంశానికంటే కూడా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండనివ్వండి, ప్రభుత్వం వ్యవహార శైలి బాగలేదు, ఇట్లా కొంత స్మూత్గా మాట్లాడుతూ వచ్చిన కేసీఆర్ లోక్సభ పోలింగ్ దగ్గరికి వస్తున్న కొద్దీ, ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ ఆయన మాటల తీరు కూడా మారుతూ ఉన్నది. ఆయన కొంత పరుషమైన మాటలే మాట్లాడిండ్రు. లిల్లి పుట్టుగాళ్ళ ప్రభుత్వం ఇది, ముఖ్యమంత్రి జంపు చేస్తాడో ఏమో అనే మాట అనడము, నారాయణపేటలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తే కనుక ఆయనకు భయపడుతున్నారు, లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మిగతా నాయకులు మాట్లాడిన కానీ కేసీఆర్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? అంతర్గతంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా ఉన్నాయా అంటే, ఒకవేళ అదే వాతావరణం ఉంటే కనుక రేవంత్ రెడ్డి చాలా ఫైర్తోనే ఎదుర్కొంటామని కూడా ఇంతకుముందు గతంలోనే వారు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ముందున్న అతి ప్రధానమైన అంశం, మొన్నటి లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి దోస్తానం ఉన్నది అనే ప్రచారం జరగడంతో అది తీవ్ర నష్టం చేసింది. అప్పుడు దాని గురించి బీఆర్ఎస్ నాయకులు ఎవరు పెద్దగా స్పందించలేదు. మొన్న నారాయణపేట సభలో కవిత అరెస్టు విషయాన్ని, బీఆర్ఎస్ బీజేపీకి దోస్తానం ఉంది అని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా మాట్లాడము, 5 స్థానాలలో బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తున్నదని, ఈ 5 స్థానాలు పోతే కనుక బీఆర్ఎస్ వల్లనే బీజేపీకి పోతాయి తప్ప మరో అంశం లేదని ఇట్లా మాట్లాడడం వలన ఒక ప్రజల లోపలికి చాలా బలమైన మెసేజ్ వెళ్ళిపోయింది. అది దాన్ని కౌంటర్ పార్ట్ చేయాలి కాబట్టి పరుష పదజాలమైన ఇబ్బంది లేదు అనుకున్నారేమో కానీ ఈ ప్రభుత్వం వ్యవహారము, ముఖ్యమంత్రి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల పైన కేసీఆర్ చాలా సీరియస్గానే మాట్లాడడం, పోలీసు అధికారులు ఎవరెవరైతే వ్యతిరేకంగా చేస్తున్నారో వారందరినీ గుర్తుంచుకుంటామని, త్వరలో తమ ప్రభుత్వం రాబోతున్నదని, ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉంటుందో లేదో తెలియదని ఇత్యాది విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు పూర్వం కేటీఆర్, హరీష్ రావు మరికొంతమంది నాయకులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా లేదా ఇట్లా మాట్లాడింది. వాళ్ళు ఏక్నాథ్ షిండే ఎవరో వస్తారని, ఆ ప్రభుత్వం పడగొడతారని, రేవంత్ రెడ్డి ఉండరని ఇట్లా వాళ్ళు మాట్లాడిండ్రు. సరే, వాళ్ళు వరుసగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ డైలాగు మొదటి పేజీలో స్థానం లేదు. కానీ కేసీఆర్ అన్న తర్వాత ఆ డైలాగు అన్ని పత్రికల్లో ఇవాళ మొదటి పేజీలోకి వచ్చింది. ఏడాది కూడా ఉండదు. ఆంధ్రజ్యోతిలో రాస్తే, సాక్షిలో రాసిన హెడ్డింగ్ కూడా, సాక్షిలో కూడా దాదాపు అదే ప్రయారిటీ. మొదటి పేజీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల తీవ్రత ఇందులో రిఫ్లెక్ట్ అయింది. అంటే కేసీఆర్ సాధారణంగా ఈ ప్రభుత్వము వారి పరిస్థితిని బట్టి ఉంటుంది, వారిని తాము ఏమి అనుభవము, వారి వ్యవహార శైలి వారిని నిర్ధారిస్తారన్నారు. ఏడాదిలోగా సర్కారు పతనం, నారాయణపేటలో సీఎం భయం చూస్తే అలాగా అనిపిస్తుంది, ఇది వారన్నది. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియదు, ఆ పార్టీకి 2 కంటే ఎక్కువ సీట్లు వచ్చేలా లేవు, ఇది వారన్నమాట. ఇక బీజేపీ అన్నారు, బీజేపీ అక్కరకు రాని చుట్టం, ఆ పార్టీకి ఓటేస్తే మంజీరాలో వేసినట్లే, ఇది కాంగ్రెసు బీజేపీ ఇద్దరిపైన కేసీఆర్ అటాక్ ఇవ్వడం. ఇక మరో పేపర్లో చూద్దాం, అక్కడ కూడా అంటే వీరు కేసీఆర్ అంబేద్కర్ అవమానిస్తే ఊరుకుందామా, ఇది వారన్నమాట. ఈ ప్రభుత్వానికి ముగుతాడు వేయాలి, అప్పుడప్పుడు లిల్లిపుట్లకు కూడా అధికారం వస్తుంది, రైతు సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమము, 2 భావోద్వేగపరమైన అంశాలు, వీటిని తీసుకొని కేసీఆర్ బలంగా మాట్లాడుతున్నారు. ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందా, ఇది వారు మాట్లాడిన మాట. కాంగ్రెస్ నమ్మితే మోసపోతామని, ఆ పార్టీకి ఓటు వేయొద్దని ఇత్యాది విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం వెనుక అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన డ్యామేజ్ని నివారించాలి, మౌనంగా ఉండడం అతి ప్రమాదకరము, మౌనం అంగీకారం కిందనే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజానికి అనిపించింది, కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ దోస్తానం ఉన్నప్పుడు కానీ లేదా అధినాయకత్వం పైన ఎవరైనా విమర్శలు చేసినప్పుడు కానీ దాన్ని బలంగా తిప్పికొట్టాలి అనే అభిప్రాయము బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్నది. కేసీఆర్ గైడెన్స్ కూడా వారికి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక అంశము, ముఖ్యమంత్రి విషయంలో, రేవంత్ రెడ్డి విషయంలో ఇంతకుముందు ఇంత కఠినంగా కేసీఆర్ మాట్లాడలేదు. తనదైన పూర్వపు శైలిలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సీమాంధ్రకు సంబంధించిన వారిని ఏ స్థాయిలో విమర్శించేవారో ఇప్పుడు మళ్ళీ మరోసారి కేసీఆర్ అలాంటి పదజాలాన్ని, అలాంటి అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నారు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా వలస వెళ్తున్న నాయకులను ఆపలేకపోయినప్పటికీ
ఓట్లను ఆపుకోవాలి, పార్టీ బలహీనపడింది అనే భావన ప్రజల్లోకి వెళ్లకుండా ఓట్లను సీట్ల శాతాన్ని పెంచుకోవాలి ఇత్యాది అంశాలు కేసీఆర్కు చాలా ప్రధానమైన ఎజెండాగా ఉన్నాయి. ఆయన త్వరలో బస్సు యాత్ర చేయబోతున్నారు. దళిత బంధును, అంబేద్కర్ ఇష్యూను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే 5 లోక్సభ ఎస్సీ ఎస్టీ లోక్సభ నియోజకవర్గాలలో ప్రబలంగా ఈ దళిత ఎజెండా, ఎస్సీ ఎస్టీ ఎజెండా పనిచేసే అవకాశం ఉన్నది. కాబట్టి అంబేద్కర్ను తీసుకొని వెళ్ళడం, రెండోది రైతుల సమస్యను కూడా తీసుకొని వెళ్ళాలి, పోస్ట్ కార్డుల ఉద్యమం చేయాలి, బస్సు యాత్ర చేయాలి, ప్రజల్లోకి రైతుల సమస్యను బలంగా తీసుకొని వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసము, దళితుల కోసము, ఎస్టీల కోసము, ఆదివాసీల కోసము ఏమేం చేసిందో దాన్ని విస్తృతంగా చెప్పాలనే ఒక అభిప్రాయాన్ని కేసీఆర్ వచ్చినారు. ఇప్పటికే దానిపైన అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కానీ నిన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ తన పూర్వపు మాటలను, తన పూర్వపు రాజకీయ మాటల వేడిని చూయించారు. ఇది ఇంతకు ముందు కంటే కాంగ్రెస్ను ఇక వదలకూడదు, సీరియస్గానే ఉండాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ రేవంత్ రెడ్డి ఆడే మైండ్ గేమ్లో లేదా ఆయన ట్రాప్లో పడితే కనుక ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే నెంబర్ చెప్పాడు, 5 లోక్సభ నియోజకవర్గాలు చెప్తూ వాటి పేర్లు కూడా చెప్పిండు. అంత స్పష్టంగా అంత ఎఫెక్టివ్గా చెప్పినప్పుడు దానికి కౌంటర్ కూడా అంతే బలంగా ఉండాలి అని బహుశా కేసీఆర్ భావించి, ఎందుకంటే ఆయనకు ఎట్లా చెప్తే జనానికి అర్థమవుతుంది, ఏ విషయాన్ని ఎట్లా చెప్తే జనం లోపల చాలా బలంగా వెళ్తుందో తెలుసు. కాబట్టి అప్పుడప్పుడు అలాంటి వాళ్ళకి అధికారం వస్తుందని, ఏడాది కూడా ఈ ప్రభుత్వం ఉండదని ఇత్యాది విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. ఇది అధికార విపక్షాల మధ్య ఇక రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఒకానొక లోక్సభ ఎన్నికల ముందు మాటల వేడి, ఎన్నికల ముందు ఆడుతున్న పరస్పర మైండ్ గేమ్ ఇది.